దిగు శ్యామ. ఇంత పెద్ద ఫంక్షన్లో పాట పాడే అవకాశం నీకొచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి? అంటే నువ్వు పెద్ద సింగర్ అని అర్థం. తొందరలోనే కృష్ణ తులసి స్టార్ సింగర్ కాబోతుంది అని అర్థం. నమస్తే మేడం. నమస్కారం అండి. నమస్తే. మీరు కృష్ణ తులసి గారా? అవునండి. నేను సార్ వాళ్ళ పిఏని మేడం. మీరు నేను కృష్ణ తులసి గారి పిఏనండి. ఓకే ఓకే, మీరు కృష్ణ తులసి గారి పిఏనా? గ్లాడ్ టు మీట్ యూ సార్. వెరీ గ్లాడ్ టు సీ యూ. మేడం, మీ పాట అంటే సార్ వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మేడం. మాటా పాట విత్ కృష్ణ తులసి ప్రోగ్రామ్ని మిస్ అవ్వకుండా వింటారు మేడం. మీరు వాళ్ళ ఫేవరెట్ సింగర్ కాబట్టి అతిథి మర్యాదల విషయంలో మీకు ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పారు. మీకేం కావాలంటే అది ప్రొవైడ్ చేయమన్నారు. ఇదిగోండి మేడం నా కార్డు. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నాకు కాల్ చేయండి. క్షణాల్లో మీ ముందుంటాను. మీకు కావాల్సింది అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నా ఉద్యోగం ఊడిపోతుంది మేడం. అయ్యో, అలాంటిదేం జరగదులేండి. థ్యాంక్ యూ మేడం. సార్, మీ కార్ కీస్ ఇవ్వండి సార్, నేను పార్క్ చేయిస్తాను. మేడం రండి మేడం, మీ రూమ్ చూపిస్తాను. రండి మేడం. మేడం, ఇదే మేడం మీ రూమ్. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను మేడం. వస్తాను పిఏ గారు. థ్యాంక్ యూ సార్. ఏంటి అఖిల్ బాబు, మీరు నాకు పిఏ అని చెప్పారేంటి? ఏదో సరదాగా అన్నాను లేషమ్మా. అవును, ఇప్పుడు నువ్వు పాడాల్సిన పాట బాగా ప్రిపేర్ అయ్యావుగా? లేదు అఖిల్ బాబు, ఇవాళ అనుకోకుండా సాయంత్రం కూడా ఫ్యాక్టరీకి వెళ్లాల్సి వచ్చింది కదా. పర్లేదులేండి, ఇంకా ప్రోగ్రామ్కి టైం ఉంది కదా, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఓకే, నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండు, నేను మళ్ళీ వస్తాను. అలాగే అఖిల్ బాబు. ఏంటి ఇన్ని కెమెరాలున్నాయి? కొంపతీసి ఈ ప్రోగ్రామ్ టీవీలో టెలికాస్ట్ కాదు కదా? మై గాడ్, టీవీలో మమ్మీ ఈ ప్రోగ్రామ్ చూసిందంటే శ్యామాని కృష్ణ తులసి అని తెలిసిపోతుంది. అయ్యయ్యో, నా జీవితంలోకి కళాకారులు వస్తే నాకేదో గండం ఉంది అని నమ్ముతున్న మమ్మీ శ్యామ పాటలు పాడుతుంది అని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఈ ప్రోగ్రామ్ అంతా ఏ ఛానల్లోనైనా టెలికాస్ట్ అవుతుందండి? లేదు సార్,
ఇది ఫ్యామిలీ ఫంక్షన్ కదా. ఆ, అవును కదా. కాకపోతే ఎమ్మెల్యే గంగాధర్ గారికి సంబంధించిన ఫంక్షన్ కదా, న్యూస్ కొంత కవర్ చేస్తారు. ఓహో, ఎమ్మెల్యే గంగాధర్ గారి ఫంక్షనా? ఆయన నన్ను ఇక్కడ చూశాడంటే కొంప మునిగిపోతుంది. ఆయన కంటపడకుండా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవాలి. అఖిల్, ఏంటి అంత హడావుడిగా వెళుతున్నావు? ఎక్కడికి? అంటే ఎక్కడికంటే అంకుల్, అది ప్రకృతి పిలుస్తుంది అంకుల్, ప్రకృతి పిలుస్తుంది. ఓహో, వాష్రూమ్కి వెళ్తున్నావా? ఆ, అవును అఖిల్, మీ మమ్మీ డాడీ ఎక్కడా? ఇంటి దగ్గర ఉన్నారు అంకుల్. అదేంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండటం ఏంటి? నేను ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని పిలిస్తే నిన్నొక్కడిని పంపించి వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం ఏంటి? సాయంత్రం నువ్వు ఫ్రీగానే ఉన్నావా? పనేమైనా ఉందా? సాయంత్రం అంటే అది ఈవినింగ్ శ్యామ బర్త్డే పార్టీలో పాట పాడాలి కదా. పర్లేదు నాన్న, ఏదైనా పని ఉంటే చెప్పు, మొహమాటం ఎందుకు? ఓహో, ఈ పార్టీకి రావడం కోసమా మమ్మీ ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా అని అడిగింది. మీ ఫ్యామిలీ మొత్తానికి రిప్రజెంటేటివ్లా నిన్నొక్కడనే పంపించి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారా? అంటే అంకుల్, వాళ్ళు పార్టీకి రారని కాదు, ప్రస్తుతం వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారని నా ఉద్దేశం. కాసేపట్లో వచ్చేస్తారు అంకుల్, అదే నా ఉద్దేశం. ఓహో, ఐ సీ. ఆ, ఆ. అఖిల్ బాబు, బాబు అఖిల్, ఆ, ఆ. ఏంటి బాబు అలా బిగుసుకుపోయావు? వెళ్ళు. ఎక్కడికి అంకుల్, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికేంటి? ప్రకృతి పిలుస్తుంది అన్నావు కదా. ఇందాక ప్రకృతి పిలిచింది అంకుల్, ఇప్పుడేమో ప్రకృతి స్తంభించింది. మీ డాడీ లాగా నువ్వు కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నావే. ఆ? బాగుంది. ప్రకృతి పిలవటం, ప్రకృతి స్తంభించటం. అంకుల్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అంకుల్, వెళ్ళండి. అవునా? అవును అంకుల్, అక్కడ ఎక్కడ? లాస్ట్ లో. మమ్మీ గనక నన్ను శ్యామాని ఇక్కడ చూసిందంటే కొంప మునిగిపోతుంది. అర్జెంట్ గా శ్యామాని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. గాడ్. అఖిల్ బాబు, పాట ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. కానీ నువ్వు ఇప్పుడు పాట పాడడం లేశామా? ఎందుకు పాడడం లేదు అఖిల్ బాబు? మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి అఖిల్ బాబు? నువ్విప్పుడు ఇక్కడ పాట పాడితే నువ్వే కృష్ణ తులసి అనే విషయం మమ్మీకి తెలిసిపోతుంది. నేను ఇక్కడ పాట పాడితే ఇంటి దగ్గరున్న అత్తయ్య గారికి ఎలా తెలుస్తుంది? మమ్మీ ఇంటి దగ్గర లేశామా, ఇక్కడే ఉంది. ఈ బర్త్డే పార్టీ
డాడీ వాళ్ళ ఫ్రెండ్ మనవడిది. మమ్మీ, డాడీ, అన్నయ్యలు, వదిన్లు అందరూ వచ్చేసారు. వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి శ్యామ నువ్వు అనేది? అవే తప్ప నీ పాట గురించి మమ్మీకి తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించట్లేదు. ఎదుటి వాళ్ళ గురించి నువ్వు తర్వాత ఆలోచిద్దు గాని ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకో. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. నా జీవితంలోకి కళాకారులు వస్తే నాకు ప్రాణగండం ఉందని చెప్పి మమ్మీ చాలా గట్టిగా నమ్ముతుంది శ్యామ. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు సింగర్ అని, కృష్ణ తులసివి అది కూడా నువ్వే అని మమ్మీకి తెలిస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. మాట తప్పడం అంటే ప్రాణం పోవడంతో సమానం కదా అఖిల్ బాబు. ఆలోచించండి. సరేరా, మీరు కూర్చోండి. ఓకే. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి మమ్మీ అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఆ కృష్ణ తులసి గురించేనా? అవునే, దాని ప్రోగ్రాం అయ్యాక దాన్ని మన దారిలోకి ఎలా తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను చెప్పిందే కరెక్ట్ శ్యామ. అది కాదు అఖిల్ బాబు. ప్లీజ్ శ్యామ, ప్లీజ్. ఇంక నేను నీతో ఆర్గ్యూ చేయలేను. నా మాట విను. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచి శ్యామ. నేను మమ్మీ వాళ్ళ కంట పడకుండా మెల్లిగా కారు దగ్గరికి వెళ్తాను. నువ్వు కూడా జాగ్రత్తగా వాళ్ళ కంట పడకుండా కారు దగ్గరికి వచ్చేసే. ప్లీజ్ శ్యామ. ఓకే, త్వరగా రా. ఏంటి కన్నయ్య, నాకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇచ్చిన మాటకి కట్టుబడి పాట పాడాలా? అఖిల్ బాబు చెప్పినట్టు పాట పాడకుండానే వెళ్ళిపోవాలా? గంగాధర్ గారు ఇచ్చిన 1,00,000 రూపాయలు గురువమ్మకిచ్చేశాను. ఆయన డబ్బు నేను వాడుకొని ఫంక్షన్లో పాట పాడకుండా వెళ్ళిపోవడం ఎంత తప్పు కన్నయ్య. అటువంటి తప్పు చేయక తప్పని పరిస్థితి అంటున్నారు అఖిల్ బాబు. అలా తప్పు చేయడం
నాకు ఇష్టం లేదు. అలా అని అత్తయ్య గారికి నేను పాటలు పాడతాను అన్న విషయం తెలియడం కూడా ఇష్టం లేదు. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒక దారి చూపించు కన్నయ్య. అయ్యో, నేను ఇక్కడున్న విషయం గంగాధర్ అంకుల్ డాడీ వాళ్ళకి చెప్పారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మా వర్మకి నా మాట అంటే వేదవాక్కు. సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని ఆహ్వానించినందుకు చక్కగా ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చాడు. ఫ్యామిలీ ప్యాక్తో వద్దామని నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే ఫిక్స్ అయ్యానురా. కాకపోతే మా అఖిల్ వాళ్ళు వన్ మినిట్. అబ్బా, కొంప మునిగింది. అఖిల్ వాళ్ళు రాలేదని చెప్పి డాడీ అంటారు. అఖిల్ ఇక్కడే ఉన్నాడు కదా అని గంగాధర్ అంకుల్ చెప్తారు. మొత్తం తెలిసిపోతుంది. ఇందాకేదో అంటున్నావు మీ అఖిల్ వాళ్ళు అది అని. రంగారావు గారు వచ్చినట్టున్నారు. నువ్వు కూర్చోవాలమ్మా, కూర్చోండి. సార్ మీరు కూడా కూర్చోండి సార్. థ్యాంక్ గాడ్ నా గురించి డాడీ వాళ్ళకి చెప్పలేదు. నేను ఎలాగోలా వాళ్ళ కంటపడకుండా తప్పించుకుని వచ్చాను. శ్యామ రాగలుగుతుందో లేదో. అసలు శ్యామ వస్తుందా? ఎలాగోలా పాట పాడాలని ఆలోచిస్తుందా? అలా చేస్తే బర్త్డే పార్టీలో కృష్ణ తులసి చేత పాట పాడిస్తాను అని గంగాధర్ గారికి మా చైర్మన్ గారు ఇచ్చిన మాట పోతుంది కదా అఖిల్ బాబు. మాట తప్పడం అంటే ప్రాణం పోవడంతో సమానం కదా అఖిల్ బాబు. ఆలోచించండి. ఒక రకంగా శ్యామ చెప్పింది కూడా కరెక్టే. కానీ మమ్మీ వాళ్ళ ముందు ఎలా పాడుతుంది?